హాయ్ అండి, వెల్కమ్ టు శశి గార్డెన్స్ అండ్ కిచెన్స్. ఈరోజు మనం గారెలు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది వీడియో ఓన్లీ బిగినర్స్కి, ఎందుకంటే తెలిసిన వాళ్ళు చేసుకోవటం అందరికీ వచ్చిందే. ఇది గ్రైండర్ అందరికీ తెలిసిందే. ఇందులో మనం పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, ఇవి అన్నమాట ఇంగ్రీడియంట్స్ వచ్చేసి. ఇప్పుడు దీన్ని గ్రైండర్లో వేసి బాగా రుబ్బుకోవాలి. అదే గ్రైండర్ ఆన్ చేసి సాఫ్ట్ పిండి అవ్వాలి. మనం రుబ్బుకోవచ్చు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గ్రైండర్ లేని వాళ్ళు, రోల్ లేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు. 3 ways ఉన్నాయి దీన్ని చేసుకోవడానికి. చూస్తున్నారు కదా, పిండి ఇలా నలగాలి. ఇందాక చూపించారు కదా, అలా సాఫ్ట్గా ఉండాలి. మళ్ళీ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఇలా ఉండాలన్నమాట, సాఫ్ట్గా స్మూత్గా బటరిష్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కింద స్టవ్ ఆన్ చేసి లోపల ఆయిల్ పోయాలి. ఇలా నేను చూపిస్తున్నా కదా, ఇంత ఆయిల్ పోసుకోవాలి. ఎక్కువైనా పోసుకోవచ్చు, కాకపోతే మేమైతే ఇంతే పోసుకుంటాం జనరల్గా. ఇప్పుడు ఇది హీటెడ్ ఎలా తెలియాలంటే, టప్ టప్ పాప్స్ లెక్క వస్తాయి. పాప్స్ వచ్చినప్పుడు హీట్ అవుతుంది అని ఒక సైన్ అనమాట. ఆ పాప్స్ ఆగిపోయి మళ్ళీ బాగా ఇట్లా చేయి పెడితే హీట్ అనేది మన చేయికి తగలాలి. అప్పుడు ఆయిల్ హీట్ అవుతున్నట్టు లేదా హీట్ అయినట్టు పాప్స్ వస్తాయి అంటే అదొక సైన్ అనమాట. ఇంకా ఆయిల్ వేడవడం స్టార్ట్ అయింది అని. మళ్ళీ ఇప్పుడు గ్రైండర్ దగ్గరకు వచ్చేద్దాం. ఇది గ్రైండర్. మళ్ళీ పిండి తీసుకునేటప్పుడు ఇలా తీసుకోవాలన్నమాట. గ్రైండర్ తిరుగుతూ ఉన్నప్పుడే చేయి పెట్టి అలా తీసుకొని అలా వేసేయాలి. మమ్మీ తీస్తున్న విధంగా. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. మిగతా వేస్ అన్ని చాలా కష్టం అనమాట. ఎందుకంటే గ్రైండర్ ఆగిందంటే మీరు చేయబెట్టి పక్కన ఇరికిరిగ్గా ఉంటాయి, ఆ వీల్స్ అడ్డొస్తాయి మనకి. కాబట్టి మనం తిరుగుతున్నప్పుడే తీసుకోవాలి అన్నమాట పిండి. ఇప్పుడు మీరు ఎంత ఈజీగా తీసుకోవచ్చు అంటే చాలా ఈజీ. ఏళ్ళ కింద ఏళ్ళు, అదే రాళ్ళ కింద ఏళ్ళు నలుగుతాయేమో అనే భయం కూడా లేదు. ఎందుకంటే అంత రాళ్ళ కిందకి మనం పెట్టాం. సైడ్స్ తీసుకుంటాం, అక్కడ డోజర్ లాగా ఉన్న దానికి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం నూనె దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే అది హీట్ అయినట్టు అనిపించింది నాకు. లెట్స్ గో. ఓకే, నూనె దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన కదా ఇందాక పాప్స్ రావాలని, పాపప్స్ అప్పుడు ఒక వస్తున్నాయి. అక్కడ వస్తున్నాయంటే హీట్ అవుతున్నట్టు అనమాట. ఆయిల్ హీట్ అవుతుంది అనే ఒక సైన్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు అది పాప్స్ వచ్చిన తర్వాత ఒక 10 నుంచి 15 minutes ఉంచాలి అలానే. ఎందుకంటే అది మంచిగా హీట్ అవ్వాలి, గారెలు ఫ్రై అవ్వాలి, లోపల కూడా మంచిగా ఉడకాలన్నమాట గారెలు. అప్పుడైతేనే మనం తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, 2 times వేసుకోవాలి పిండి. ఇది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఇలా పిండి మెత్తగా కలుపుకున్న తర్వాత క్లాత్ మీద, ప్లాస్టిక్ కవర్ మీద, లీఫ్ మీద 3 waysలో గారెలు స్ప్రెడ్ చేసుకొని హోల్ పెట్టి ఆయిల్లో వేసేయడమే. ఆయిల్ హీట్ అయిన తర్వాత, ఇక్కడ నాకు ఆయిల్ ఆల్రెడీ 15 minutes అయింది కాబట్టి నేను వేసుకుంటున్నాను. ఆల్రెడీ హీట్ అయి ఉంది. మమ్మీ వేస్తున్నారు చూడండి. ఇది వచ్చేసి లార్జ్ సైజ్ కళాయి కాబట్టి మమ్మీ ఒక 8 గారెలు వేస్తారు ఒక రౌండ్కి, మీరు చూడొచ్చు. ఒకవేళ మీది స్మాల్ అయితే ఒక 4 నుంచి 5 పడతాయి, మీడియం అయితే 6 నుంచి 7. అలా అంటే మీ కళాయి సైజు తగ్గట్టు నెంబర్ పట్టాలన్నమాట. ఎక్కువగా వేయకూడదు, మరీ తక్కువగా వేయకూడదు. ఎక్కువ వేస్తేనేమో తొందరగా కుక్ అవ్వవు, ఫ్రై అవ్వవు.
తక్కువ వేస్తే తొందరగా ఎక్కువ గారెలు అవ్వవు. ఇప్పుడు మన గారెల్ని తిప్పుకున్న తర్వాత రెడీ అనమాట. ఇప్పుడు మన గారెలు చూడొచ్చు, కొంచెం లైట్ కట్ ఆఫ్ అయింది, జస్ట్ మేనేజ్ ఇట్. ఇప్పుడు మన గారెలు చూడొచ్చు. ఇప్పుడు తిప్పుకోవాలన్నమాట, ఒకసారి కాలింది కాబట్టి. ఇక్కడ నేను తిప్పుతున్నాను. నాకు తిప్పటం వచ్చిందంటే మీరు ఈజీగా తిప్పేస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ చాలా ఈజీగా ఇలా తిప్పుకోవాలి. ఈ తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 minutes నుంచి 4 minutes ఆగాలి. ఎందుకంటే మనకి గారెలు అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్కోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా హై ఫ్లేమ్లోనే అవ్వాలి. ప్రాసెస్ అంతా స్టవ్ హై ఫ్లేమ్లోంచి సిమ్కి రాకూడదు. ఎందుకంటే సిమ్లోకి వస్తే చాలా టైం పడతాయి. హై ఫ్లేమ్లోనే ఆయిల్ హీట్ అవ్వాలి, హై ఫ్లేమ్లోనే గారెలు ఫ్రై అవ్వాలన్నమాట. చాలా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఓన్లీ ఒకటే ఒక కాంప్లికేటెడ్ థింగ్, అది వచ్చేసి పిండి రుబ్బుకోవటం. ఒకవేళ గ్రైండర్ ఉంటే చాలా ఈజీ, లేదంటే రుబ్బుకోవాలి, అది కొంచెం కష్టం, చేయనొప్పి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి రావాలి. గోల్డెన్ బ్రౌన్ చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి. ఇప్పుడు మనం ఒకసారి 2 sides చెక్ చేసుకోవాలి. నీట్గా ఉన్నాయి అనుకున్నప్పుడు మనం తీసి సర్వ్ చేసుకోవడమే. అది కూడా చూపిస్తాను ఎలా తీయాలని, మమ్మీ చూపిస్తారు. ఇప్పుడు అలా గారెల్ని ఆ హోల్లో గారెల పుల్ల పెట్టి ప్లేట్లో వేసేసుకోవడమే, అలా సింపుల్గా. మీరైతే ఒక స్ట్రైనర్ వాడి ఒక 2 minutes అలా ఉంచవచ్చు, ఆయిల్ కారేదాకా. వీడియో కాబట్టి మేమైతే ప్లేట్లో పెట్టేసాం, మీకు చూపించడమే కాబట్టి. చాలా ఈజీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి. మీరు ఆయిల్ కావాలంటే కొంచెం ఎక్కువే పోసుకుంటే తక్కువ పోయకండి, ఎందుకంటే ఫ్రై అవ్వనమాట. గారెలు మునగాలి ఆయిల్లో. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.